ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మేము 23 ఫిబ్రవరి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాందేడ్కి బయలుదేరాం. ట్రైన్ నెంబర్ 17633. చాలా కన్వీనియంట్ ట్రైన్ ఇది. నాందేడ్ చేరిన తర్వాత బాయ్ దయాసింగ్ జీ యాత్రా నివాస్లో మేము రూమ్ తీసుకున్నాం. రోజుకి రూమ్కి 1200 రూపాయలు. మనం వారం రోజుల ముందర బుక్ చేసుకోవచ్చు. రూమ్ బాగుంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మాకు 5th ఫ్లోర్ ఇచ్చారు. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఉదయాన్నే 7 o'clock కల్లా బయలుదేరి నాందేడ్ నుంచి మాహూర్ గఢ్ బయలుదేరాం. నాందేడ్ నుంచి మాహూర్ సుమారు 130 కిలోమీటర్లు. మహారాష్ట్రలోని మాహూర్ పర్వత శ్రేణుల మధ్య ఉన్నటువంటి మాహూర్ పట్టణము చాలా ఆధ్యాత్మికత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే మాహూర్ టౌన్ నుంచి, ఇప్పుడు మనం చూస్తున్నది మాహూర్ టౌన్, ఇక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు ఘాట్ ఏరియాలో మనం ప్రయాణం చేసిన తర్వాత మనకి 3 కొండలు కనబడతాయి. ఒక కొండ మీద ఏమో రేణుకామాత శక్తిపీఠం ఉంది, ఒక కొండ మీద ఏమో అత్రి అనసూయామాత వారి ఆశ్రమం ఉంది, 3వ కొండ మీద దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉంది. ఇప్పుడు మనం వెళుతున్నది దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి. పురాణాల ప్రకారం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమే దత్తాత్రేయ స్వామి. ఆయన ఇక్కడ అవతరించారని నమ్మకం ఉంది. అందుకే ఇది దత్తాత్రేయ భక్తులకు మహాపుణ్యక్షేత్రంగా భావిస్తారు. దత్త అంటే ఇచ్చినవాడు, ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు. అందువల్ల అత్రి మహర్షికి దత్తంగా వచ్చినటువంటి దైవస్వరూపుడనే అర్థం వస్తుంది. పురాణాల ప్రకారం అత్రి మహర్షి మరియు ఆయన సతీమణి అనసూయాదేవి అత్యంత పతివ్రత మహాతపస్విని. అనసూయాదేవి పతివ్రత మహిమను పరీక్షించడానికి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివుడు బ్రాహ్మణుల వేషంలో వచ్చి ఆమెను కఠిన పరీక్షకు గురి చేశారు. తన పవిత్రత తపశ్శక్తితో అనసూయాదేవి వారిని చిన్న పిల్లలుగా మార్చింది. తరువాత వారి ప్రార్థనపై తిరిగి అసలు రూపం ఇచ్చింది. ఆమె భక్తి పవిత్రతకు ప్రసన్నమైనటువంటి త్రిమూర్తులు ఒకే శిశువుగా జన్మించారు. ఆ శిశువే దత్తాత్రేయుడు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మోక్షానికి పాటుపడతాం. ఆ మోక్షము సద్గురువు ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే సద్గురువు తన శిష్యుల యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గం వైపు పయనించేలాగా ఆయన సహాయపడతాడు. త్రిమూర్తులు ఒక సద్గురువుగా అవతరించారని భక్తుల యొక్క విశ్వాసం. ప్రతిరోజు రాత్రి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నిద్ర చేయడానికి మాహూర్ క్షేత్రానికి వస్తారట. ఎందుకంటే ఇది ఆయనకు తల్లి ఒడి. చూశారుగా, మనం దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వచ్చాం. ఇది దేవదత్త అని ఇక్కడ రాసి ఉంది హిందీలో. ఇక్కడ మేము మా దంపతులిద్దరం కూడా ఫోటో తీసుకున్నాం. ఆ తర్వాత క్షేత్రపాలకుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శించి ఆలయంలోకి బయలుదేరాం. దత్తాత్రేయ స్వామివారు వారణాసిలో స్నానం చేస్తారని, కురుక్షేత్రంలో ఆచమనం చేస్తారని, చంద్రలేపనం ప్రయాగక్షేత్రంలో చేస్తారని, మధ్యాహ్నం భిక్ష కొల్హాపూర్లో చేస్తారని, సాయం సంధ్య గోకర్ణ క్షేత్రంలో చేస్తారని, రాత్రి ఇక్కడ నిద్రిస్తారని ప్రతీతి. అటువంటి పుణ్యక్షేత్రానికి మనం వచ్చాం. మాతో పాటు మీరు కూడా దర్శించండి. ఈ క్షేత్రాన్ని చూసిన స్మరించిన పుణ్యం వస్తుంది. రండి, ఇది ఆలయానికి మార్గం. అంటే రష్గా ఉన్నప్పుడు ఇలా వెళ్తారు ఈ లైన్లో ఉంచి, కానీ ఇలా రష్ లేని కారణంగా మేము మామూలుగా స్ట్రైట్గానే బయలుదేరి వెళ్ళాం. ఇది ఆలయ ముఖద్వారం. ఇక్కడ మా దంపతులిద్దరూ కూడా ఫోటో తీయించుకున్నాం. ఈ ఆలయానికి ఎదురుగా ఇలా ఉంటుంది. ఎదురుగుండా మారుతి మందిర్ ఉంది, ఆంజనేయ స్వామి. మన అదృష్టం ఏమిటంటే ఈ ఆలయం వరకు కూడా రోడ్డు మార్గం చాలా బాగుంటుంది. కాబట్టి మనం మెట్లు ఎక్కాల్సిన పని లేదు. మిగతా 2 కొండలకి మాత్రం మెట్లు ఎక్కాలి. నా ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని కూడా నమస్కరించి నేను ఆలయంలోకి బయలుదేరాను. రండి, దత్తాత్రేయ ఆలయంలోకి ప్రవేశిద్దాం.
ప్రవేశించగానే మనకి ఈ పెద్ద ప్రాంగణం కనబడుతుంది. ఇది స్వామివారి లోపలికి మార్గం. లోపల ఫోటోని వీడియోని అలో చేయరు. శ్రీ దత్త మందిర్, ఈ లోపలే స్వామివారు ఉంటారు. ఈ బయట ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఫోటోకి నేను నమస్కరించుకున్నాను. ఒక్కసారి ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా కలయి తిరిగాను. ఆ తర్వాత మేము ఆ లైన్ ద్వారా లోపలికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాం. ఆ లైట్ల కాంతిలో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంది. నిజంగా గురువు గారి దగ్గరికి వచ్చినట్టుగానే ఉంది. దత్తాత్రేయ స్వామివారు మీరు కూడా దర్శించి నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామివారి యొక్క జాగృతి ధుని ఉంది. ధుని అంటే యోగులు సిద్ధులు వెలిగించేటువంటి పవిత్ర అగ్ని. జాగృతి అంటే ఎల్లప్పుడూ ప్రబలంగా సజీవంగా ఉండడం. ఇక్కడ ధుని ఎప్పుడూ ఆరదని విశ్వాసం ఉంది. పురాణాల విశ్వాసం ప్రకారం స్వామి ఇక్కడ తపస్సు చేసి ధునిని వెలిగించారు. అందుకే ఇది పవిత్రమైనది. భక్తులు ధుని వద్ద కొబ్బరికాయలు సమిధులు సమర్పించి తమ కోరికల్ని కోరుకుంటారు. ఈ ధుని నుంచి వచ్చేటువంటి విభూతిని ప్రసాదంగా ఇస్తారు. దీన్ని శిరస్సుపై ధరిస్తే దుష్టశక్తులు తొలుగుతాయని, ఆరోగ్యము శాంతి కలుగుతాయని నమ్మకం. ఇప్పుడు మీకు కనబడుతున్నవి సంతుల యొక్క బృందావనాలు. స్వామి ఆలయ పరిసరాల్లో కొన్ని పవిత్ర సమాధులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా దత్త సంప్రదాయానికి చెందిన యోగులు, అవధూతులు, తపస్సులవి. ఈ క్షేత్రంలో అనేక దత్త ఉపాసకులు తపస్సు చేసి జీవసమాధి పొందినట్లు స్థానికుల యొక్క విశ్వాసం. దత్త సాంప్రదాయంలో అవధూతులు ముఖ్యమైన వారు. మాహోర్ పర్వత ప్రాంతం తపోభూమిగా ఉండటంతో కొంతమంది అవధూతులు ఇక్కడే సమాధి పొందారని చెప్తారు. ఇవన్నీ కూడా ఆ అవధూతుల యొక్క బృందావనాలు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి తల్లి అయినటువంటి అనసూయామాత ఆలయం, దత్తాత్రేయ స్వామి వారి తండ్రి అయినటువంటి అత్రి మహర్షి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయము, అన్నపూర్ణాదేవి ఆలయము ఉన్నాయి. వాటిని కూడా మేము దర్శించుకున్నాం. ఇదండి మేము దర్శించుకున్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ విశేషాలు. అక్కడ నుంచి మేము బయలుదేరి మరొక కొండపైన ఉన్నటువంటి అత్రి మహర్షి అనసూయమాత ఆశ్రమానికి వెళ్ళాం. మీరు కూడా వీలు చిక్కినప్పుడు ఒకసారి వచ్చి దర్శించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.